దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక కారణం ఎవరనుకుంటున్నారు? ఆ రోజునైతే ఎంతమంది బాధపడ్డా అది ప్రకృతి వైపరీత్యం అనుకున్నారు. కొంతమంది రిలయన్స్ వాళ్ళు స్కెచ్ చేశారనుకున్నారు. కాదు, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళే స్కెచ్ వేశారని అనుకున్నారు. కానీ అసలు విషయం రహస్యం ఏంట్రా అంటే యేసుక్రీస్తే, సాక్షాత్ యేసుక్రీస్తే రాజశేఖర రెడ్డి గారిని చంపేశారు. ఇంకొకటి, మన జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో ప్రపంచంలోకి వెళ్ళి తర్వాత ఎలక్షన్లో కేవలం 11 సీట్లకి ఎందుకు పడిపోయాడు తెలుసా? యేసుక్రీస్తు గారికి కోపం వచ్చింది కాబట్టే. యేసుక్రీస్తు గారికి కోపం వస్తే ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఇది నేను చెప్పట్లేదండి, సాక్షాత్తు మొన్నటి వరకు సంచలనమైనటువంటి ఎస్వి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ పైన దాడి, అది దళిత ప్రొఫెసర్ పైన దాడి అని తెగ వెర్ర మాట్లాడుతున్నటువంటి గొర్రెలు, సంకరజాతి గొర్రెలు ఏవైతే ఉన్నాయో ఆ గొర్రెల్లో ఒక గొర్రె అయినటువంటి చెంగయ్య, ప్రొఫెసర్ చెంగయ్య, ట్రిపుల్ డిపార్ట్మెంట్ చెంగయ్య గురించి తన నోటితో విద్యార్థులకి పాఠాల రూపంలో పాఠాలు చెప్పకుండా, ట్రిపుల్ క్లాసెస్ చెప్పకుండా ఈ క్రైస్తవ బోధనలు చేస్తూ ఒకానొక రోజున తను చేస్తున్న క్రైస్తవ బోధనలో పాటు యేసుక్రీస్తు యొక్క గొప్పతనం చెప్పదలుచుకొని ఈ మాటలు అన్నాడు. ఈ మాటల్ని క్లాసులో ఉన్నటువంటి ఒక విద్యార్థి రికార్డింగ్ చేసి పంపడం జరిగింది. అది మీకు ఇప్పుడు వినిపిస్తాను, వినండి. నా దేవుడు వల వేస్తే 151 చేపలు పడ్డాయి, నీకు ఇదే ఇస్తున్నాను అన్నాడు, ఇచ్చాడు. అదే దేవుడు తీర్పు తీర్చాడు. ఎంతకి? ఎన్ని సీట్లు తీర్పు తీర్చాడు? దోల తీర్చి పడేసి కుటుంబాన్ని కూడా పక్కగా చేసేసాడు. అర్థమైందా? ఇట్స్ ఎ లైవ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది ఉన్నారు? 11 మంది 11 సీట్లు ఇచ్చారు. కాబట్టి ఎక్కడికి తప్పదు. జగన్మోహన్ రెడ్డి నీకు ఇచ్చాడు దేవుడు. చిన్న వయసు ఏం చేసేవాడు? ఏం కష్టపడ్డావన్నావు ఆ బాబు? సింహాసనం ఇచ్చాడు దేవుడు. ఏం కష్టపడ్డావా నువ్వు? కష్టపడ్డావా? నీ తండ్రి లాగా 26 సంవత్సరాలు ఏమీల దగ్గర ఫుట్బాల్ అనుకున్నట్టు తన్నుకొని నాటికెళ్ళి బయటకు వచ్చాడు. 27వ సంవత్సరంలో సింహాసనం ఇచ్చాడు దేవుడు. వాటి ఎక్కించినటువంటి దేవుడు రాయలసీమ ప్రాంతంలో బహుభయంకరమైనటువంటి రక్తపాతాన్ని సృష్టించాడు. ఆ రక్తపాతాన్ని సృష్టించినటువంటి దేవుడు తిరిగి మీ మాంసపు ముక్క కూడా మిగలకుండా గాలిలో కనిపిస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మై గాడ్. జగన్మోహన్ రెడ్డి దూరానికి చేశాడు. బట్ ఆఫ్టర్ సిట్టింగ్ దట్ చైర్, that God has clearly measured 100 to 60 into that thing that is 0. విన్నారు కదా? ఈ ప్రొఫెసర్ 2007లో జాయిన్ అయ్యాడు ఎస్వి యూనివర్సిటీలో. ఆ రోజు నుంచి తన క్లాసులో చెప్తున్నటువంటి పాఠాలు ఎలా ఉన్నాయో ఈ ఒక్క ఆడియో మీకు నిదర్శనం. ఈ ఒక ఆడియోనే కాదు, ఇంకా చాలా ఆడియోలు ఉన్నాయి. ఇతను మాట్లాడింది క్లాసులో. విద్యార్థులు ఈ మధ్య టెక్నాలజీ వచ్చింది కాబట్టి వాళ్ళు ధైర్యం చేయకపోయినా కనీసం అతని యొక్క వాయిస్ని రికార్డు చేసి ఆడు ఎలాంటి ఎదవో సమాజానికి తెలియజేసేందుకు నేను ఆ విద్యార్థుల ధైర్యానికి అభినందనలు చెప్తున్నా. ఒక ఎస్వి యూనివర్సిటీ విద్యార్థిగా 1995-99 కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఎస్వి యూనివర్సిటీలో నేను అక్కడ జరిగినటువంటి ఆ సంఘటనకి ఒక బాధ వేసిన కానీ చాలా ఆనందం వేసింది. ఇది ప్రొఫెసర్ చెంగయ్య 2007 నుంచి ఎస్వి యూనివర్సిటీలో చేస్తున్నటువంటి మత ప్రచారం. ఇంత మత ప్రచారం చేస్తున్నటువంటి ఈ ప్రొఫెసర్ చెంగయ్యని మామూలుగా పిల్లలు కొట్టలేదు. అక్కడ విహెచ్పి సంబంధించినటువంటి పిల్లలు కొట్టలేదు. కానీ ఒక యూనివర్సిటీలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని కొట్టడమే తప్పు. అలాంటిది ప్రొఫెసర్ని కొట్టడం కూడా తప్పే. కానీ ప్రొఫెసర్ని కొట్టడం తప్పు, విద్యార్థిని కొట్టడం తప్పు. కానీ ఇట్లాంటి ఎదవని, లుచ్చాని, ఒక గొర్రెల మందలో నుంచి వచ్చినటువంటి ఒక తప్పుపోయినటువంటి గొర్రెవీడు ఇలాంటి గొర్రెలు కొట్టడంలో తప్పు లేదు. మత మార్పిడి చేస్తున్నాడంటే వాడు తీవ్రవాదితో సమానం. విద్యార్థులను భయభ్రాంతులు గురి చేస్తున్నాడంటే వాడు తీవ్రవాదులతో సమానం. ఇదే విద్యార్థులు, ఎంతో మంది విద్యార్థులను వీడు బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని పాస్ చెయ్యను అని బెదిరించి ఈ ఎదవ, ఈ లుచ్చాగాడు వీడిని ప్రొఫెసర్ అనడం కూడా ప్రొఫెసర్లకే అవమానం. అసలు టీచర్ వృత్తికే అవమానకరమైనటువంటి వాడు ఈ చెంగయ్య. వీడు ఎంతో మంది విద్యార్థులు, ఒక విద్యార్థి అయితే హెచ్ బ్లాక్ దగ్గర చేయి కోసుకున్నాడు. వీడి టార్చర్ భరించలేక ఆ ఇష్యూని అతను ఎంప్లాయీ అని చెప్పి వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇవ్వనీయకుండా ఆపారు. ఆ ఇష్యూని అక్కడ ఆగిపోయింది. హాస్టల్ వార్డెన్గా జరిగితే హాస్టల్లో గోళ్ళకి
ఆ, సూక్తులు రాశాడు, క్రిస్టియన్ సూక్తులు అన్ని రాసినటువంటి లుచ్చాగాడీడు. ఇంకా ఎంతమంది అమ్మాయిలు కూడా ప్రొఫెసర్లు కూడా వేధించినటువంటి వెధవ వీడిని ఒక దళితుడు అని చెప్పడం ఎంత దౌర్భాగ్యకరంగా ఉంది కదా. ఎప్పుడు వాడు చేరినప్పటి నుంచి ఏ రోజు కూడా నేను హిందువులని చెప్పుకోలేదు, ఎస్సీని చెప్పుకోలే, నేను క్రైస్తవుననే చెప్పుకున్నాడు, అలాగే బతుకుతున్నాడు. కానీ వీడికి బతుకుని ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు 2007లో జరిగినటువంటి రిక్రూట్మెంట్లో ఇతనికి ప్రొఫెసర్గా అపాయింట్ చేశారు. ఇతను గొర్రెని తెలిసినా కూడా, ఎందుకంటే రాష్ట్రంలో ఆ 2007లో జరిగినటువంటి అన్ని రిక్రూట్మెంట్లో మ్యాక్సిమం గొర్రెల్నే అవకాశం ఉంటే, గొర్రెకు కాని అవకాశం ఉంటే గొర్రెల్నే దోశారు. అంత బతుకునిచ్చిన రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణాన్ని కూడా ఇతను యేసుప్రభు ఇతని ప్రచారానికి, మత ప్రచారానికి వాడుకున్నాడు చూడండి. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారు? యేసుప్రభుని నమ్మకుండా తండ్రి కొడుకులు ఇద్దరు ఆ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టారని తండ్రినేమో ఆ కొండల్లోనే అగ్నికి ఆహుతి చేశాడంట. అలాగే కొడుక్కి 11 సీట్లు ఇచ్చాడంట. 11 అంటే ఏమనుకుంటున్నారు? యేసుప్రభుకు ఉన్నటువంటి శిష్యుల సంఖ్య 11 అంట. అందుకని 11 సీట్లే ఇచ్చాడంట. ఇంకా కంప్లీట్ గా జగన్మోహన్ ఎటువంటి పరిస్థితుల్లో దేవుడికి దండం పెట్టకూడదు, ఖచ్చితంగా ఆ యేసుప్రభునే మొక్కాలి నెక్స్ట్ మళ్ళీ సీఎం కావాలని. అంటే ఈ చెంగయ్య గాడికి తెలియంది ఏంట్రా అంటే, యేసుప్రభుకి ఎంతమంది శిష్యులు కూడా ఈ ఎదవకి తెలియదు. వీడికి క్లాసులో పాఠాలు చెప్పడం తెలియదు. వీడు నమ్మే బైబిల్లో వీడి దేవుడుగా కొలిచే యేసుక్రీస్తుకి శిష్యులు ఎంతమందో కూడా తెలియదు. 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులు ఉంటే ఇతనికి 11 సీట్లు వచ్చినాయి, కానీ 11 మంది శిష్యులు అని చెప్తున్నాడు. ఈ గొర్రెలు ఏంట్రా అంటే, వాళ్ళ మత ప్రచారానికి ఏమి జరిగినా కానీ దానికి యేసు క్రీస్తే కారణము, యేసు నమ్మకపోతే మీరు పాపులు అయిపోతారు, పాపానికి పోతారంటారు ఈ పాపిష్టి ఎదవులందరూ కలిసి. ఇతనికి సపోర్టుగా తిరుపతిలోనే కావచ్చు, తిరుపతి చాలా మంది మేము దళితులమని చెబుతూ, దళిత సంఘాలమని చెప్పుకుంటూ ఇతనికి జరిగినటువంటి దీనికి ఆ బజరంగ దళం విహెచ్పి మతోన్మాదులకు శిక్షలు పడాలా అంటూ నిరసనలు చేశారు, నిరసనలు తెలిపారు. ఇంకొంతమంది అయితే సాక్షాత్తు వీసీ దగ్గరికే వెళ్ళి ఒక దళితుణ్ణి కొడితే మీరు ఎలా గమ్మున ఉంటారని వీసీ మీద పడి అరుస్తున్నారు. ఆ వీసీ ఏంటో వీళ్ళు మర్చిపోయినారు. వీసీ యొక్క సామాజిక ఇది ఏందో ఈ ఎదవలంతా మర్చిపోయి వీసీ మీద పడ్డారు. ఇప్పుడు యాక్చువల్గా వీసీ మీద గొడవ చేసినందుకు వీళ్ళ మీద పెట్టాలి కేసు ఫస్ట్. ఏం జరుగుతుంది అసలు? మతోన్మాదం అంటూ మత ఉన్మాదులు అందరూ కలిసి ఎంతో సహనంగా ఉన్నటువంటి హిందువుల్ని పట్టుకొని మతోన్మాదులు అంటున్నారు. మనం రాయచోట్ల కూడా చూసాం ఎవరు మతోన్మాదులని. కాకపోతే ఇక్కడ హిందువుల యొక్క గొప్పతనము అని చెప్పాలో లేకపోతే చేతగాని చవటతనం అని చెప్పాలో తెలియదు, కానీ వాడు క్రిస్టియన్ అని తెలిసినా కానీ పోనీలే పాపం వదిలేస్తున్నారు. వదిలేసే కొద్దీ ఇట్లా చెంగయ్య లాంటి లుచ్చాలంతా ఏం చేస్తున్నారు? మత మార్పిడి చేస్తున్నారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి చెంతన ఉన్నటువంటి ఆ ఎస్వి యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుతూ ఆ ఎదవ ఇది వెంకటేశ్వర స్వామి ల్యాండ్ కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు, వాదిస్తాడు ఆ వీడియోలో కూడా. ఇలాంటి లుచ్చా ఎదవ కోసమే మీరు వెనకేసుకొస్తున్నారు. మరొక్కసారి ఎవరైనా సరే క్రిస్టియన్ పట్టుకొని దళితుడు అంటే దంచి కొట్టండి, దేంతో కొట్టినా పాపం లేదు అలాంటి ఎదవల్ని. క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని చెప్పుకోండిరా, ఏమరా మీకు సిగ్గు చర్మ ఎందుకు మీకు? తండ్రి ఎవడో చెప్పుకునే దానికి భయపడే వాళ్ళు, తండ్రి ఎవరో చెప్పుకునేది సిగ్గుపడే వాళ్ళు, మీరు అసలు మనసులేనరా మీరు? దయచేసి ఇలాంటి మతోన్మాదులని, వీళ్ళని అనాలి మతోన్మాదులను, మత ఉన్మాదులు అని. ఎంతో సహృదయంతో అందరినీ పోనీల పాపమని ఆహ్వానించే హిందువులు అంటున్నారు మతోన్మాదులని. ఎవరైతే ఎస్సీ సర్టిఫికెట్లు పెట్టుకొని క్రిస్టియానిటీ మీద పోతున్నారు వాళ్ళే కావాలని మత ఘర్షణలు లేపుతున్నారు. ఎక్కడ క్రిస్టియన్ ఇది జరిగినా దళిత కార్డు ఎత్తుకొని వస్తున్నారు. దంచి తరిమి కొట్టండి అట్లాంటి ఎదవల్ని. 420 కేసు పెట్టాలి వాళ్ళపైన. అలాంటి వెధవలు కేసు తెచ్చినా కానీ అయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వేడుకుంటున్నా, బొట్టు లేకుండా మొగుడిని పక్కన పెట్టుకొని వచ్చే ప్రతి ఒక్కరూ కన్వర్టర్లే, పల్వర్ట్స్ అయినా అనొచ్చు, ప్రతి ఒక్కరూ కన్వర్టర్లే. వాళ్ళు ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలని వస్తే ముందు వాళ్ళపైన 420 కేసు పెట్టండి. అట్రాసిటీ కేసు నమోదు చేసే ముందు దయచేసి వారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్న తర్వాతే ఎఫ్ఐఆర్ కట్టాలని నేను పోలీస్ శాఖను కూడా వేడుకుంటున్నా. ప్రతి హిందువు ఎవరు క్రిస్టియన్ బారిన అంటే దళిత
కార్డు పెట్టుకున్న క్రిస్టియన్ భార్యను ఎవరైనా పడింటే ప్రతి ఒక్కరు ఈ వీడియోకి చూసి షేర్ చేయండి. వాళ్ళ మీద రివర్స్ కేసు 420 ఫస్ట్ 420 కేసు పెట్టండి. ప్రతి హిందువు మేలుకోవాలి, ఇంకైనా మేలుకోవాలి. ఒక పక్క వీళ్ళు, ఒక పక్క వాళ్ళు అవకాశం దొరికితే హిందువుల్ని తినాలనే చూస్తున్నారు. దయచేసి నా ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా యొక్క వీడియోలు దేశం కోసం, ధర్మం కోసం చేస్తున్నటువంటి నా ప్రయత్నం, నా పోరాటం మీ దాకా చేరుతుంది. ప్రతి హిందువు మేలుకోవాలి, మన ధర్మం ఏంటో తెలుసుకోవాలి. అలాగే పరాయి మతాల యొక్క ధర్మము వాళ్ళు అనుసరించే విధానం కూడా తెలుసుకున్నప్పుడే మనం జాగ్రత్తగా ఉండగలం. భారత్ మాతాకి జై. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డుకై పోరాడదాం. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.